Press for 3 tenths. Abji Garu, Secretary Correspondent of the institution, Sri Ramprasad Garu, Administrator of the institutions, Sri Vasu Garu, the Honorable Guest and Moderator of the event, Sri Krishna Prasad Sir, the faculty of the college, faculty of the school, and all my dear beloved students, a very good evening to all of you. Actually, this is a precious event for all of us. It's a time for all of us to recognize and remember, reawaken certain rules which we have to follow day in and day out of our life. మనం ప్రతిరోజు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించుకునే విధంగా చాలా ఏళ్ల క్రితం గాంధీ గారు మనకి చెప్పిన కొన్ని విషయాల మీద టుడే we are going to have a group discussion. This group discussion is going to be like a rule book for all of us which we can follow from this day onwards, and we should be following since long time. As you all are the upcoming generations, definitely the topics that have been given by the moderator sir to all the group participants will be useful for each one, and I would request all the students to get ready to ask a few questions relevant to the given topics. To luminous dignitaries of the dais and upcoming stalwarts on the dais, today we are going to celebrate Gandhiji's birthday anniversary a day before due to some unavoidable circumstances. Many people think that Gandhiji is outmoded, but we must remember one thing. Gandhiji may be outmoded to some intellects in India, but Gandhiji is much studied all over the world. Course is made to read Gandhiji in order to make them peaceful, and they are doing much research. Whereas in India, the rulers and the ruled are paying just lip sympathy, or even intellects is that they garland a statue or a photo, but when it comes to follow his ideology, we simply forget. The more you study Gandhi, the more you like him. I don't want to stand between the aspirants and the listeners. I would like to ask the team concern their point of view. They can analyze and present their views. Thank you very much for giving me your ear, for lending me your ear. Thank you very much. మనందరికీ ఒక విధంగా గురువులు అంటే ఎవరైతే నడుస్తూ వెళ్తారో ఆ నాలెడ్జ్ ఎంత ఉంటుందో నేను ఐ కాల్ హిమ్ ఏ వాకింగ్ ఎన్సైక్లోపీడియా కృష్ణప్రసాద్ గారికి. అలాగే పిల్లలందరికీ కూడా మంచి భగవంతుడు మంచి దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఇది కారణం కాదు, డెఫినెట్గా అందరం త్రూ అవుట్ ద ఇండియా ఖచ్చితంగా పెట్టుకుని తీరవలసిన ప్రోగ్రాం ఇది. కానీ దురదృష్టవశాత్తు ఎవరో పెట్టడం లేదు. దీనికి కారణం ఏంటంటే హిస్టరీ చాలా ఇంపార్టెంట్. మనకు చరిత్ర అనేది లేకపోతే మన సంస్కృతి అనేది ఉండదు. సంస్కృతి లేకపోతే మనం ఉండం.
మీ అందరికీ చెప్తే మీరు ఒక్కసారి చూడండి, మీ నాన్నగారు కానీ, మీ అమ్మగారు కానీ, మీ తాతయ్య గారు కానీ, ఎవరైనా సరిగ్గా మీరు ఖచ్చితంగా కొద్ది లోతుకు వెళ్ళినట్టయితే వాళ్ళలో ఏదో ఒక గొప్ప టాలెంట్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు మీ ఫ్యామిలీకి కానీ, అంతకుముందు ఫ్యామిలీ కానీ ఏదో తప్పకుండా బాగా చేస్తుంటారు. అది మీరు అందరూ తెలుసుకోవాల్సిన భావం కూడా ఉంది. దీంట్లో ఎంతమందికి తెలుసు మీ ఫ్యామిలీ గురించి పూర్తిగా? సో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన వెంటనే డెఫినెట్గా మీ ఫ్యామిలీ గురించి, అసలు మీ నాన్నగారు ఎవరు, తాతయ్య గారు ఎవరు, వాళ్ళ గొప్పతనం ఏంటని చూస్తే డెఫినెట్గా ఈవెన్ రిక్షా లాక్కునే అతను కూడా డెఫినెట్గా చాలా రిక్షా బాగా తొక్కుతాడు. అతనే నాకు కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో అంత టాలెంట్స్ చాలామందిలో ఉంటాయి. అటువంటివన్నీ మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మీ ఫ్యామిలీ గురించి. అలాగే సొసైటీ గురించి వస్తే డెఫినెట్గా మన సొసైటీ ఎంత మంచిదో మనకి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు. అట్లాగే దేశానికి వస్తే మన దేశం ఎంత గొప్పదో బాధ్యత కూడా ఉంది. ఇది పర్టికులర్గా ఇది పెట్టడానికి కారణం ఏంటంటే ప్రపంచమంతా గాంధీ అంటే తెలుసు. ఈరోజు ఇండియాలో గాంధీ గారు ఎవరంటే ఇందిరాగాంధీయో లేకపోతే రాజీవ్ గాంధీయో లేకపోతే సోనియా గాంధీ అనే భావనలోకి వచ్చారు. ప్రపంచం అంతా వాళ్ళని గాంధీజీని పూజిస్తున్నారు. కానీ గాంధీజీ పుట్టిన రోజుని మనం సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఎంతమందికి తెలుసు గాంధీ గారి గురించి మాట్లాడతారు? సో ఇది చాలా దురదృష్టమైన విషయం. అసలు ఆ రోజున సెలవు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చినా కానీ ఖచ్చితంగా అందరినీ రమ్మని, లేకపోతే ఒక రోజు ముందు కానీ గాంధీజీ గారు గాంధీ అంటే ఎవరు, ఏమైంది, ఎలా ఉన్నది, గాంధీయిజం అంటే ఏంటి అనే భావాలు మటుకు ఖచ్చితంగా పిల్లల మనసులో పెట్టడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈరోజు చాలా తక్కువ మంది కూర్చున్నాం మనం ఇక్కడ. అంటే నెక్స్ట్ టైం నుంచి నేను అంటే ఎక్సెప్ట్ అప్ టు 5th స్టాండర్డ్ తీసేసి 6th, 7th, 8th అందరినీ కూడా కూర్చోబెడతాం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఒకసారి చూసిన తర్వాత ఇవన్నీ ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అలా మాట్లాడాలనే భావన రేపు మీ అందరిలోనూ కలుగుతుంది. సో గాంధీ గారి గురించి తెలుసుకోవడమే కాదు, సపోజ్ ఏ కారణం చేతన ఈ పాప చాలా బాగా మాట్లాడింది అనుకోండి, ఇంకొక అమ్మాయి కనిపిస్తుంది నెక్స్ట్ ఈ పాపలా నేను మాట్లాడాలని. ఈ స్పిరిట్ మీ అందరిలోనూ రావాలి. ఎందుకు ఈ మన వాల్యూస్, లైఫ్లో వాల్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా ముఖ్యం. మీకు అందరికీ తెలుసో తెలీదో, ఇవాళ గాంధీజీ అంటే జస్ట్ నామినల్గా అయిపోయారు. ఒక పీస్ అనేది, శాంతి అనేది ఎక్కడ ఉంటుందో ఆ శాంతికి ఒక బొమ్మ పెట్టి ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ గాంధీ అయిపోయారు. ఎక్కడైతే మన ఇండిపెండెన్స్ డే కానీ, రిపబ్లిక్ డే కానీ ఆ రోజు అందరూ వచ్చి పుట్టిన 4 దండలు వేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా ఆ టైంలో గాంధీజీ గురించి కానీ, గాంధీజీ యొక్క గొప్పతనాన్ని గురించి కానీ ఎవరు చెప్పట్లేదు. వాళ్ళ గాంధీజీ మీద రాసిన పుస్తకాలు ప్రపంచంలో ఎవరి మీద కూడా లేవు. బహుశా నేను కరెక్ట్ అనుకుంటున్నాను ఈ విషయంలో. గాంధీ మీరు పార్లమెంట్కి వెళ్తే పార్లమెంట్ లైబ్రరీలో గాంధీ గారి గురించి ఇంతకన్నా పెద్ద రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో మొత్తం గాంధీ గారి పుస్తకాలే. అంటే ఒక్కళ్ళు రాస్తే ఒక్క పుస్తకం ఉంటుంది. అలా ఎన్ని వేల పుస్తకాలు ఉన్నాయో చూడండి. మొత్తం ఎంతమంది అయితే కామెంటరీస్ రాస్తారో మీకు తెలియదు. ఎందుకు రాయాలి వీళ్ళందరూ? నిజంగా గాంధీజీ అని చాలా కోణాల్లో చూసి మేము ఈ కోణంలో చూసాం ఆయన ఇట్లాగా ఇంత గొప్పవాడు, లేకపోతే ఈ కోణంలో చూసాం ఆయన చెడ్డవాడు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం మనకు డెఫినెట్గా చాలా ఉంది. మనిషి యొక్క వ్యక్తిత్వంలో ఆయనలో దగ్గర 10 రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు చెప్తే అవ్వదు. కానీ మీరు డెఫినెట్గా వెళ్ళి ఇక్కడ ఈ స్కూల్లో మీరు 6th నుంచి 10th వెళ్ళే లోపల డెఫినెట్గా చాలా మంచి విషయాలు నేర్చుకున్న 5 సంవత్సరాల్లో మీరు బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంచేత మీరు అందరూ తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అంటే వీళ్ళు మాట్లాడటమే కాదు, ఈరోజు మీకు కూడా రేపు ప్రొద్దున అన్నీ చక్కగా విని మీ అంతటి మీరు గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకుని మీరు చేసినట్టయితే ఇదంతా వాళ్ళ గాంధీ గారి గురించి హెల్ప్ చేయటం కాదు, మీ అంతటి మీరు ప్రతి విషయాన్ని చక్కగా ఆలోచించుకోవడానికి, క్లాస్లో బాగా చెప్పుకోవడానికి, మంచి అనలిటికల్ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ఇవి చాలా బాగా పనిచేస్తుంది. సో అందుకని ఇటువంటి ప్రోగ్రామ్స్ కనుక పెట్టినట్టయితే డెఫినెట్గా వాల్యూస్ ఏంటో తెలిస్తే మనకి, లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది, మన కంట్రీ అంటే ఏంటో తెలుస్తుంది, మన సమాజం అంటే తెలుస్తుంది. మీ ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా ఇలా ఉండాలంటే భావం కూడా మీకు కలుగుతుంది. అది ఫ్యూచర్లో మీరు అందరూ అంత మంచి నాయకులుగా ఎదగాలని, మంచి భారత పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ నేను మీ అందరికీ ఈ చక్కటి ఈ స్కూల్లో మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Mahatma Gandhi is not only freedom fighter, is a great intellectual. బహుశా
ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాకపోయి ఉన్నట్లయితే ఒక స్వామీజీగానో ఒక గొప్ప తత్వవేత్తగానో చూడవలసి వచ్చినేమో బహుశా గాంధీజీని. అంత గొప్ప వ్యక్తి. ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, ఇది తన నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పటికీ కూడా ఫాలో చేస్తూ చోరీ చోరాలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ జరిగిన అహింసా మార్గంలో ఎప్పుడైతే ఉద్యమం వెళ్తుందన్నప్పుడు భావించినప్పుడు ఇమీడియట్గా మొత్తం దేశం మొత్తం కూడా ఉద్యమాన్ని ఆప్ చేసేసి ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే తన ఎట్టి పరిస్థితుల్లోని ఈ స్వతంత్రోద్యమాన్ని నాన్ వైలెంట్గా జరపాలని అనుకోలేదు. అది అతని యొక్క మనస్తత్వాన్ని మనకి అర్థం చేస్తుంది. కాబట్టి ఇవాళ విద్యార్థుల యొక్క డిబేటు ఒక ఇన్స్పిరేషన్ అవుతుందని అందరికీ కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. వృత్తిలో నడవాలంటే ఒక గురుస్థానంలో ఒకరి వ్యక్తి గురుస్థానంలో ఉండి వారి గైడ్లైన్స్ తప్పనిసరిగా అవసరం. అటువంటి గురుస్థానంలో ఉండి ఈ మాంటెసరీ విద్యా సంస్థలు ఉన్నత స్థాయిలోకి వెళ్ళటానికి మాకు అనిత్యము సలహాలు ఇచ్చినటువంటి పెద్దలు పూజ్యులు డాక్టర్ బాబ్జీ గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమం నిర్వహణకు వచ్చినటువంటి కృష్ణప్రసాద్ గారు, సాధారణంగా మనకి ఏదైనా కొత్త విషయం తెలియని విషయం వెంటనే తెలుసుకోవాలంటే మనందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. అటువంటి పాలకొలికో గూగుల్ ఆయన టక్కన దగ్గర వెంటనే డేట్తో సహా చెప్పేయగలటువంటి అపరజ్ఞాని, మేధావి. అనేక విషయాలు ఎప్పుడు ఆయనకి పెదాల మీద చెప్పగల సమర్థులు. వారికి ఈరోజు కార్యక్రమం నిర్వహించిన వారికి, రాంప్రసాద్ గారికి, మేడంకి ఇచ్చినటువంటి, ముఖ్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి PCN పాలకొల్లు కేబుల్ నెట్వర్క్ వారు ప్రత్యేకంగా రికార్డింగ్ చేసి రేపు గాంధీజీ బర్త్ సందర్భంగా రేపు పాలకొల్లు PCNలో వచ్చేలాగా ఏర్పాటు చేసినటువంటి దొరబాబు గారికి, వారి టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన సమాజంలో చాలామంది చూస్తున్నప్పుడు ఒకసారి అనుకుంటూ ఉంటాం, ఈయన చాలా మంచివాడు అని చెప్పేసి. కొంతమంది చూస్తూ అనుకుంటాం, ఇతను బాగా చదువుకున్నాడు, విదేశాలు చదువుకొచ్చాడు అని చెప్పి అనుకుంటాం. ఇంకొక అతన్ని ఎవరినో చూసి ఈయన అసలు ఎవరితో గొడవపడ్డు చాలా చక్కగా మాట్లాడతారు అనుకుంటాం. ఇంకొక అతను చూసి అబ్బా నాయకుడంటే ఇతను ఇలా ఉండాలి, 100 మందిని 1000 మంది తనకలు నడిపిస్తున్నాడు అనుకుంటూ ఉంటాం. ఇంకొక అతను చూసి భలే ఇతను చాలా సాత్విక వ్యక్తి, ఎప్పుడు కూడా వెజిటేరియన్ పూర్తిగా శాకాహారం తింటూ చక్కగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాం. ఇంకొక అతను చూస్తే ఇతను మంచి వక్త అనుకుంటూ ఉంటాం. వీళ్ళందరినీ కలిపితే మహాత్మా గాంధీ. అందుకే మనకి జాతిపిత గుర్తించబడిన వ్యక్తి స్థాయికి ఆయన వెళ్ళటం జరిగింది. ఈ మధ్య నేను చూస్తున్నాను, వాట్సాప్లో గ్రూపులు చూస్తున్నాం, మహాత్మా గాంధీ గారికి జాతిపిత అని ఇప్పుడు అనాలా, అప్పుడెప్పుడో కష్టపడ్డారు, ఇప్పుడు కూడా అనాలా అని. ఎస్, మహాత్మా గాంధీ లేకపోతే ఈ రోజుకి కూడా భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి ఉండదు. బహుశా భారతదేశాన్ని చైనా లాంటి చాలా దేశాలు తలకో పక్కన పనిచేసుకుండేవారు. ఆ పరిస్థితి లేకుండా ఉండి ఈరోజు మనకు వాక్ స్వతంత్రం వచ్చిందంటే, లేదంటే మన ఆర్థిక అభివృద్ధి చెందామంటే, ఓ చక్కని హైవే రోడ్లు వేసుకున్నామంటే, లేదంటే పాకిస్తాన్, చైనా లాంటి దేశాలతో మనం పోరాడుతున్నామంటే, లేదా ఉన్న చదువు చదివిస్తున్నామంటే, విదేశాలకు వెళ్ళలేకుండా ఇక్కడ యూనివర్సిటీ స్థాపించామంటే, ఇదంతా కూడా మన దేశానికి స్వతంత్రం రాబట్టి మాత్రమే. అటువంటి స్వతంత్రం రావడానికి చేసినటువంటి వ్యక్తుల్లో అందరినీ తీసుకుని ఒక నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని మనకి మహాత్మా గాంధీ గారు. కాబట్టి ఆయన ఎప్పటికీ మర్చిపోకూడదు. భవిష్యత్ తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలంటే కనుక ప్రతి విద్యా సంస్థలోని కూడా గాంధీ గారి గురించి ఆలోచించాలి, చదవాలి. అలా చదవాలంటే కనుక ఇటువంటి చర్చా వేదికలు ఏర్పాటు చేస్తే నేటి తరం పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ చక్కని ఆలోచన బాబ్జీ గారికి వచ్చింది. మరి చాలా సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు స్కూల్ స్థాయిలో మనం మొదలుపెట్టాం. రేపొద్దున మన ఆదర్శం తీసుకుని అనేక స్కూల్స్లో ఇదే కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అండ్ ఆల్.
to everyone. My name is Pravalika. I am from Senior BPC. Today my topic about గాంధీజీ పర్యావరణపై అయిన నమ్మకాలు. ఈనాడు ప్రపంచంలోని అనేక దేశాలు వాతావరణ పరిస్థితులకు సంబంధించిన రకరకాల విషయాలపై సమస్యలను ఎదుర్కొంటున్నారు. 2 నెలల క్రిందట యూరప్లోని అనేక దేశాలు కుండపోత వానలకు గురయ్యాయి. జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలలో 100 నుంచి 150 సంవత్సరాలలో కనీ విని ఎరుగని వరదలు ఆయా దేశాలను ముంచెత్తాయి. నగరాలకు నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అమెరికాలో కాలిఫోర్నియాలో కారుచిచ్చు ప్రజలను టారెత్తించింది. సుమారు 23,000 ఎకరాల అడవి కాలిపోయింది. ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి. కారుచిచ్చు వల్ల 6 మిలియన్ హెక్టార్ల అడవి మరియు భూమి నాశనమయ్యాయి. 5,000 కోలాలు మరణించాయి. ఆస్ట్రేలియా, చైనా, జపాన్, భారతదేశాలలో బీభత్సమైన వరదలు. ఈ సంవత్సరంలో మనం ఒకే రోజు చల్లుమనిపించే ఎండలు, వెంటనే ముంచెత్తే వానలు చూస్తున్నాం. అమెరికాలో టెక్సస్లో వింటర్ స్ట్రోమ్ అనేది వచ్చింది. సాధారణంగా టెక్సస్ అనేది ఒక డ్రై రీజియన్, కానీ వాతావరణంలో మార్పులు రావడం వల్ల మొదటిసారి టెక్సస్లో టెంపరేచర్ అనేది -13 డిగ్రీ సెంటీగ్రేడ్కు తగ్గిపోయింది. 3.5 మిలియన్ల బిజినెస్లు మరియు సామాన్యులు నిరాశ్రయులయ్యారు. వాతావరణంలో మార్పులు గమనించిన శాస్త్రవేత్తలు గడ్డుకాలం రాబోతుందని, త్వరలో సత్వర నివారణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నౌ మై co-partner Madhuri will continue the topic. Good evening everyone. My name is Madhuri. I am studying junior MEC. ఈ దారుణ పరిస్థితి ఎందుకు దాపరించింది? మానవుడు భౌతిక సుఖాలు, సౌకర్యాల వెనక పిచ్చి పరుగులు తీయడం వల్ల, శాస్త్ర విజ్ఞానం వెర్రితలలు వేయడం వల్ల. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. మనిషి తాత్కాలిక సుఖాన్ని కోరుకుంటున్నాడు. ఈ తాత్కాలిక సుఖం శాశ్వత దుఃఖానికి రాజబాట అని గ్రహించలేకపోతున్నాడు. మనం ఉపయోగించే ఏసీలు, కార్లు, రిఫ్రిజిరేటర్లు ఏ స్థాయిలో వాతావరణ కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి? వీటన్నిటినీ మించిన సెల్ ఫోన్లు, కంప్యూటర్లు కలగజేసే కాలుష్యం సరే. ప్రస్తుతం మనం చేస్తున్న పర్యావరణ కాలుష్యం గురించి మనం 1972లో స్టాక్ హోమ్లో అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. 1992లో రియోలో భూశిఖరాధిక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. క్రిందటే మన జాతిపిత మహాత్మా గాంధీ ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పారు, మన భూమాత వద్ద మన అందరి అవసరాలను తీర్చగలిగేంత సాధన సంపత్తి ఉంది, అంతే తప్ప మన అత్యాశలను తీర్చగలిగేంత మాత్రం లేదు. పెద్ద సంఖ్యలో పరిశ్రమల స్థాపన వల్ల పర్యావరణ సమతుల్యానికి ఏర్పడబోయే హాని, మానవాళికి జరగబోయే ప్రమాదం గురించి ఆధునిక శాస్త్రవేత్తల కన్నా ఎంతో ముందుగానే మహాత్మా గాంధీ హెచ్చరించారని ముఖర్జీ రాశారు. ఎడాల్ఫ్ జస్ట్ అనే రచయిత రాసిన రిటర్న్ టు నేచర్ అనే పుస్తకం మహాత్మా గాంధీని ఎంతో ప్రభావితం చేసిందట. 1937లో హరిజన్ అనే పత్రికలో మహాత్మా గాంధీ తన అభిప్రాయాలను ఇలా రాశారు, ప్రకృతి కేవలం మానవులది మాత్రమే కాదు, భగవంతుడు సృష్టించిన ప్రతి ప్రాణికి ప్రకృతిపై హక్కు ఉన్నది. పర్యావరణంలోని అంశాలు అనగా వృక్షాలు, జంతువులు, పక్షులు, పర్వతాలు, నదులు అన్నిటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని బోధించిన మహాత్మా గాంధీ గొప్ప ప్రకృతి ప్రేమికుడు. పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. ఈ సత్యాన్ని బోధించిన మహాత్మా గాంధీ భావజాలం మహోన్నతమైనది. దానిని అనుసరించడం, ఆచరించడం వల్ల ప్రపంచం క్షేమంగా ఉంటుంది. పర్యావరణ రక్షతో రక్షితః. Good evening everyone. I am Hamishri. I am studying senior MPC. గాంధీజీ విజ్ఞాన శాస్త్ర విద్యార్థి కాకపోవచ్చు, కానీ ఆయన ప్రకృతి మనకిచ్చిన వనరులను గాలి, నీరు వగేరాలను విచ్చలవిడిగా వృధా చేయలేదు. ఆయన సబర్మతి ఆశ్రమంలో ఉండేటప్పుడు రోజు నదిలో నుండి 2 చిన్న బకెట్లతో నీళ్లు తెచ్చుకొని
మొహం కడుక్కోవడానికి, స్నానం చేయడానికి ఉపయోగించేవారు. మిగిలిన ఆశ్రమవాసులకు ఇది ఆశ్చర్యం కలిగించేది. వాళ్ళు ఒకసారి ఆయనను, మీరు నదిలో అన్ని నీళ్లు ఉండగా 2 చిన్న బకెట్లతో నీళ్లు తెచ్చుకొని మొహం కడుక్కోవడం, స్నానం చేయడం ఏమిటి బాపూజీ అని అడిగారు. ఆయన, ఏమి నేను శుభ్రంగా కనిపించడం లేదా అని అడిగారు. మనం ప్రకృతిని విచ్చలవిడిగా వృధా చేయకూడదు. వాటిని మన ముందు తరాల వారు జాగ్రత్తగా ఉపయోగించి మనకి ఇచ్చారు. మనము వాటిని అలాగే ఉపయోగించి తర్వాత తరాల వారికి ఇవ్వాలన్నారు. పారిశ్రామికరణ, శాస్త్ర ప్రగతి పేరుతో మానవుడు ప్రకృతిని దోపిడీ దొంగల కంటే భయంకరంగా దోచేస్తున్నాడు. పంచభూతాలు కలుషితమయ్యాయి. పెట్రోల్ ఖనిజ నిల్వలు కూడా త్వరలో అడుగంటుతాయి. గాంధీజీ ఒక వాక్యంలో మానవజాతికి హితవు పలికారు. మదర్ ఎర్త్ ఆల్ కెన్ ఫుల్ఫిల్ అవర్ నీడ్స్ బట్ నాట్ ఆల్ అవర్ గ్రీడ్స్. ఈ వాక్యము మహావాక్యమై మానవజాతికంతటికి శిరోధార్యమై మహాకావ్యమైనప్పుడే మనకు ముక్తి, భవిష్యత్పై ఆరోగ్యకరమైన అనురక్తి. సేవ్ నేచర్ అండ్ సేవ్ మ్యాన్ కైండ్ ఫ్రమ్ డేంజరస్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చిన్నారులైనా చురుతలాగా ఉపన్యాసం ఇచ్చారు. నిజానికి గాంధేయ ఆలోచన ధార చిన్నప్పుడే పడుతుంది. ఇప్పుడు పడిన బీజాలు భవిష్యత్తులో మంచి ఫలాలను ఇస్తాయి. అమ్మాయి ఒక వాక్యం కోట్ చేసింది, మదర్ ఎర్త్ కెన్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ నీడ్స్ బట్ నాట్ ఆల్ అవర్ గ్రీడ్. మనకి రవి రే అని చెప్పి లోక్సభకి స్పీకర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన జర్మనీలో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఒక చర్చికి వెళ్ళాడు. చర్చిలో ఏముంటాయి? జీసస్ క్రైస్ట్, బైబిల్లో వాక్యాలు ఉంటాయి. కానీ దానికి భిన్నంగా ఆ వాక్యం రాసి ఉంది. రవి రే చాలా సిగ్గుపడ్డాడు. ఎందుచేతంటే భారతదేశం గాంధీజీ పుట్టిన దేశం అయి ఉండి ఎక్కడా అలాంటి వాక్యాలు రాయరు. రాధాకృష్ణన్ను, సర్వేపల్లి రాధాకృష్ణన్ను రాష్ట్రపతిగా చేసేటప్పుడు ఢిల్లీ ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినా సరే ఆయన ఏసీ లేకుండా పనిచేసుకునేవాడు. అందుచేత పరిపూర్ణ సుఖంబులు అధిక బాధల కొరకే మనం మితంగా సుఖిస్తే, హితంగా ప్రకృతిని వాడుకుంటే అది మంచిదవుతుంది. ఐ ఆస్క్ ది నెక్స్ట్ టీమ్. Havish, today my topic is how Gandhiji supported women. మన గాంధీ గారు మహిళల్ని బాగా ప్రోత్సహించి వివిధ రంగాల్లోకి పంపేవారు. ఆడవాళ్ళు కేవలం ఇంట్లోనే ఉండకుండా మగవాళ్ళకి సమానంగా స్వేచ్ఛ, స్వాతంత్రం వంటివి ఉండాలని గాంధీ గారు కోరుకున్నారు. మరియు సమాజంలో జరిగే చైల్డ్ మ్యారేజెస్, దౌరీ, సతీ సిస్టమ్ వాటిని కూడా ఎదిరించి ఆయన పోరాడారు. పూర్వం ఆడవాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చేవారే కాదు. మన గాంధీ గారి ప్రోత్సాహం వల్ల ఇప్పుడు చాలామంది మహిళా రాజకీయ నాయకులు, ఇంకా మహిళలు వివిధ రంగాల్లో మగవాళ్ళతో సమానంగా ఉన్నారు. టు మై co-partner will continue now. Good afternoon everyone. I am Rishika. Now I am going to say about role of women in the life of Gandhiji. Gandhiji's mother was Putliba Gandhi. She was a highly religious person. She was the one who taught ethics to Gandhiji. She took oath from Gandhiji not to touch women, wine or meat in order to send him to England for higher studies. Gandhiji was married to Kasturiba Gandhi at the age of 13 years. She was a few months older than him. Gandhiji was inspired in starting Sal Satyagraha by his wife Kasturi Gandhi. Gandhiji was influenced by Sarojini Naidu, a trusted co-worker, Kamala Devi Chattopadhyaya, a fiery Satyagrahi, and Annie Besant, a military feminist.
Madeline Slade, also known as Mirabai, she was a British-born aristocrat who was a follower of Gandhiji, and she was also the adopted daughter of Gandhiji. Gandhiji encouraged women to participate in freedom struggle like Salt Satyagraha, Dandi March, and other civil disobedient movements. There were 71 men along with one woman who participated in Dandi March from Sabarmati Ashram to Dandi, 240 kilometers from 12th March to April 6, 1930. Gandhiji, now I am going to marriages. Gandhiji wanted to eradicate child marriages as they were not good for the mental and physical health of girls. Dowry system. Gandhiji wanted to eliminate the dowry system as women are buying men with dowry but they are being treated as slaves under the foot of men. Is sterilization, birth control and education. Mainly Gandhiji wanted women to be educated because if women are educated they can stand on their feet independently without being oppressed by men. Over to my co-partner. Studying 9th standard. Today I want to say about the changes that Gandhiji brought regarding women empowerment. Gandhiji played a key role in the women empowerment from the social evils. అంటే గాంధీజీ గారు సమాజంలో ఉన్న దురాచారాల నుంచి స్త్రీలను విముక్తులు చేసి వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. He said that where women were worshipped, there all the gods will be present. ఎక్కడైతే మనం స్త్రీలను పూజిస్తామో అక్కడ అందరు దేవతలు కొలువై ఉంటారు. కానీ ఎక్కడైతే మనం స్త్రీలను దూషిస్తామో అక్కడ బాధ, దుఃఖం, అశాంతి తప్ప ఇంకేమీ ఉండవు. నేతలను చేతి వేల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే అక్కడ అంత తక్కువ మహిళా నేతలు ఉంటారు. కానీ గాంధీజీ గారు మన భారతదేశానికి ఎంతోమంది మహిళా నేతలను ఇచ్చారు. Successful because our first Indian governor is Sarojini Naidu and first Indian chief minister is Sucheta Kriplani and first Indian home minister is Amrita Kaur. All those were women. Gandhiji told that if a man learns education he can only get knowledge, but if a woman learns education whole the family can get knowledge. Ante empowerment. If a woman can think independently in financial and other matters, then we can say that women empowerment is successful. ఒక మహిళ కానీ ఆర్థిక లేక ఇతర విషయాల్లో సొంతంగా ఆలోచించగలిగితే అప్పుడు మనం మహిళా సాధికారత సఫలమైందని చెప్పవచ్చు. గాంధీజీ స్టేటెడ్ దట్ ఇఫ్ ఎ ఉమెన్ కెన్ వాక్ ఫ్రీలీ ఆన్ ది రోడ్స్ అట్ నైట్ దెన్ వీ కెన్ సే దట్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ ఎ రియల్ ఇండిపెండెన్స్. థ్యాంక్ యూ. గాంధీజీ ఆత్మకథ మనం చదివితే చాలా ఆశ్చర్యపోతాం. ఎందుచేతంటే ఆయన చేసిన తప్పులతో సహా అన్నిటినీ పాఠకుల ముందు ఉంచాడు. అటువంటి నిర్మోహమాటమైన జీవిత చరిత్రలో ప్రపంచ సాహిత్యంలో 3 ఉన్నాయంట. ఒకటి క్రైస్తవ మత ప్రచారకుడు సెయింట్ అగస్టిన్ కన్ఫెషన్స్ అని చెప్పి జీవితం రాశాడు. రూసో ఈయన కూడా ఆత్మకథ రాసుకున్నాడు, దాని పేరు కూడా కన్ఫెషన్స్. గాంధీజీ ఆత్మకథ పేరు మనకు తెలుసు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్. గాంధీజీ పైన చూస్తే సంప్రదాయవాది అనుకోవచ్చును, కానీ ఆయన సంప్రదాయాన్ని బద్దలు కొట్టిన మౌన విప్లవకారుడు. ఎందుచేతనంటే భారతదేశం వచ్చిన తర్వాత స్త్రీల స్థితిగతులను చూసి వంటింటికి బందీ అయిపోయిన స్త్రీని వంటింటి నుంచి విడిపించాడు. అనేక మంది స్త్రీలు ఆయన చేత ప్రభావితం అయ్యారు. మన ఆంధ్రదేశంలో 2 స్త్రీల గురించి చెప్తాను. మాగంటి అన్నపూర్ణ అని చెప్పి ఒక ఆవిడ ఉండేది. ఆవిడ గాంధీజీ ఉపన్యాసం విని తనకున్న నగలన్నీ కూడా స్వరాజ్య నిధికి ఇచ్చేసింది. ఆ రోజు నుంచి ఖద్దరు బట్టలు ధరించడం ప్రారంభించింది. అదేవిధంగా విజయవాడలో యామిని పూర్ణ తిలకం అనే ఒక వేశ్య తన వృత్తిని వదిలి పవిత్ర జీవితం ప్రారంభించి
గడిపింది. ఇవి ఉదాహరణలు మాత్రమే. చాలామంది ఆయన వ్యక్తిత్వం వల్ల ఆకర్షితులయ్యారు. ఆయన 1945 తర్వాత భారతదేశం మార్గరెట్ శాంకర్ అని చెప్పి ఒక ఆవిడ భారతదేశం వచ్చింది. అప్పట్లో కుటుంబ నియంత్రణ అనేది ఇంకా ప్రచారంలో లేదు. ఆవిడ గాంధీతో మాట్లాడిన తర్వాత షీ వాజ్ డీప్లీ ఇంప్రెస్డ్. ఇది చాలా గొప్ప విషయం అని. గాంధీజీ స్త్రీలకు చేసిన సేవ చాలా గొప్పది. అంటే ముందడుగు వేస్తున్నారంటే గాంధీజీ లాంటి మహోన్నత వ్యక్తుల కృషి దీనికి కారణం. The theory that diseases can be successfully treated or prevented without the uses of drugs and by techniques such as control of diet, exercise, massage, etc. And first of all, it is a system evolved from people, not from laboratories. అంటే ఇది మనుషుల నుండి ఉద్భవించిందే తప్ప ఒక ల్యాబొరేటరీలో తయారు చేసింది అయితే కాదు. అండ్ సెకండ్లీ, ఇట్ ఆఫర్స్ సొల్యూషన్స్ which can be self-practicable. We need not to wait for a doctor or technician or any other external source, even for our day-to-day ailments. వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్ని మనం క్యూర్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక డాక్టర్ లేదా ఒక టెక్నీషియన్ కోసం వెయిట్ చేయనవసరం లేదు. గాంధీజీస్ ఒపీనియన్ ఆన్ న్యాచురోపతి. Gandhiji strongly believed that nature cure alone provided scope for self-health reliance. అంటే గాంధీజీ ఒక విషయాన్ని చాలా బలంగా నమ్మేవారు. అదేంటంటే నేచర్ క్యూర్ ఫాలో అవ్వడం వల్ల మన హెల్త్ గురించి మనం కేర్ తీసుకోవచ్చు అని. గాంధీజీస్ ఇంట్రడక్షన్ టు నేచర్ క్యూర్ began with his interest towards vegetarianism. He insisted that man did not have to kill to eat. He believed that vegetarian diet is the healthiest and most economical one. Eliminating poisons from the system and takes precautions against ill in the future. Gandhiji strongly opposed to the perception that nature cure is expensive more than Ayurvedic or allopathic medicine, and he once declared, if this proved to be true, I shall admit failure. గాంధీజీకి ఒక విషయం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అదేంటంటే న్యాచురోపతి చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అది ఆయుర్వేదిక్ లేదా అలోపతిక్ మెడిసిన్ కంటే కూడా చాలా కాస్ట్లీ అనేది ఆయన ఇష్టపడేవారు కాదు. అండ్ ఒకసారి ఏమని చెప్పారంటే, ఒకవేళ ఇదే కనుక నిజమైతే నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటాను అని చెప్పారు. అకార్డింగ్ టు గాంధీ, నేచర్ క్యూర్ మీన్స్ చేంజ్ ఫర్ బెటర్ ఇన్ వన్స్ అవుట్లుక్ అకార్డింగ్ టు లైఫ్. ఇట్ మీన్స్ regulation of our life in accordance with laws of health. It is not a matter of taking free medicines from hospital or for fees. గాంధీజీ పరంగా చూసుకుంటే న్యాచురోపతి అనేది మన లైఫ్ స్టైల్ని మనం ఒక హెల్తీ వేలో మార్చుకోవడం అండ్ మనం అది హాస్పిటల్ నుండి మెడిసిన్స్ తెచ్చుకుని వేసుకుంటే వచ్చే హెల్త్ కాదని ఆయన చెప్పేవారు. Finally, let's talk of variety of drugs grown in the villages themselves. But more than drugs, they have to teach people the right mode of living. అంటే మన ఇండియా వేరే అదర్ కంట్రీస్ నుండి డ్రగ్స్ ఇంపోర్ట్ చేసుకొని అవసరం లేదు. ఎందుకంటే మన ఇండియాలోనే అంటే భారతదేశంలోనే మన చుట్టూ ఉండే గ్రామాల్లోనే ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉండే మొక్కలు ఉన్నాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది వాటిని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకున్నప్పుడు అండ్ మనం వాటిని మన జీవన విధానంలో అలవాటు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండగలరు. థ్యాంక్ యూ. నౌ మై co-partner Jeshita will continue. Articles on nature cure. Some of them are key to health, food and food habits, nature cure, prayer, etc. Gandhiji had laid and founded a nature cure hospital at Pune in Maharashtra and made many poor people healthy by naturopathy treatment. Mahatma Gandhi had founded the All India Nature Cure Foundation Trust on the day November 18 in the year 1945. Gandhi New Science of Healing on the day January 2nd in the year 1932. Dr. Dinsha Mehta went to meet Gandhiji in Bombay.
and he had become Gandhiji's personal nature cure physician. Gandhiji he himself believed that he could stay and live long until 120 years, but unfortunately Gandhiji was assassinated on January 30 in the year 1948. When Gandhiji was assassinated, Gandhiji's age is about 78 years, but in that age too, he stayed healthy. Why? Because Gandhiji had followed naturopathy throughout his life. The Ministry of Ayush Government of India declared that on November 18 as Naturopathy Day, and it was celebrated by all naturopaths. Now my co-partner Bhavya will continue. Made Gandhiji trust naturopathy. అసలు గాంధీజీ గారు నేచురోపతిని ఎందుకు నమ్మరు? ఏ సిచ్యువేషన్స్ అనేవి ఆయన నేచురోపతి నమ్మేలా చేశాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, గాంధీజీ హీ హిమ్సెల్ఫ్ డిడ్ ద డెలివరీస్ ఫర్ కస్తూర్బా. అండ్ ఒకరోజు ఆయన కొడుకు మణిలాల్కి 10 years ఉండగా టైఫాయిడ్ ఫీవర్ అనేది వచ్చింది. అయితే అందుకోసం ఫీవర్ వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇలా చూపిస్తే డాక్టర్ గారు అన్నారు, మీరు కాస్త ఎగ్ లాంటివి కూడా పెట్టండి, మీ వెజిటేరియన్ డైట్ తోటే పాటు ఎగ్ కూడా అలవాటు చేయండి అని. కానీ గాంధీ గారు శాకాహారి అవడం వల్ల వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా శాకాహారులే. అందుకని అటు గాంధీ గారికి ఎగ్ పెట్టడం ఇష్టం లేదు, మణిలాల్ గారికి కూడా ఎగ్ తినడం ఇష్టం లేదు. అందుకని చెప్పి ఇంకా చివరికి గాంధీ గారు హైడ్రోపతి అనే టెక్నిక్ని మణిలాల్ మీద ప్రయోగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మణిలాల్ని మంచం మీద పడుకోబెట్టి దానిపైన ఒక తడి దుప్పటిని ఆయన మీద కప్పి దాని తర్వాత 2 పొడి దుప్పట్లని కప్పారు. అలా కప్పి కస్తూర్బా గారిని ఇలాగా మణిలాల్ని గమనించమని చెప్పి ఆయన బయటకు వచ్చేసారు. అలా బయటకు వచ్చి సముద్ర తీరంలో కూర్చుని నేను చేసింది రైటా రాంగా, నిజంగానే హైడ్రోపతి వర్క్ చేస్తుందా, ఒక మనిషి స్ట్రాంగ్గా బతకాలంటే ఒక యానిమల్ని చంపాలా అని ఆలోచిస్తూ అలా రామనామం జపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కాసేపు తర్వాత ఇంటికెళ్ళి చూసేసరికి ఆ దుప్పట్లన్నీ తీస్తే మణిలాల్ మామూలుగానే ఎప్పుడు ఉండేటట్టే మారాడు. ఫుల్ బాడీ మొత్తం చల్లగా అయిపోయి చెమటలు పట్టేసి ఫీవర్ మొత్తం తగ్గిపోయింది. అప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది ఆయనకు బాగా నమ్మకం కలిగించింది, ఇలా నేచురోపతి వర్క్ చేస్తుంది, మనం ఒక యానిమల్ని చంపాల్సిన అవసరం లేదు, స్ట్రాంగ్గా ఉండొచ్చు అని ఆయనకు అనిపించింది. కాంచన్ ఆశ్రమం he treated many people by giving them dietary advices, mud bowl tricks and also water therapy. He also treated the Boer War wounded soldiers by leprosy attacked many people, and leprosy is a skin disease which leaves white patches all over their body. Leprosy patients would bring bad luck to them. So Gandhiji tried to put an end to this. He wanted to eliminate leprosy patients. He also believes that we should eat in limits, do exercise and meditation. If one does all these from their childhood and all over our life. Finally, I want to say, and what I have learned from Gandhiji is we should eat in limits, and if our stomach is divided into 4 parts, we should fill 2 parts with food, 1 part with water, and 1 part we should leave empty, because we need energy, so we should eat more food for 2 parts, and water we can't live without water, so 1 part, and where we use every part of our nature. Thank you. Many people say that naturopathy
was Gandhiji's fad, but it was not so. If you live according to nature, you can live healthily. And even Ayurveda is a very good system. If you observe dogs and cats, you can see them eating leaves of some trees. Them. So, naturopathy is a very good system, and Gandhiji was a miraculous naturopath. I would like to cite one event. When he was in his 70s, he undertook a fast for 21 days. And the doctors warned him against going on fast. But Gandhiji was adamant. He went on fasting. On the third day, doctors found his system sending warning bells. They requested him to discontinue it. And he laughingly said, if the same thing goes on tomorrow also, I would discontinue it. When the doctors tested him the next day, they were all taken aback. They were surprised because blood pressure, heartbeat and everything was quite okay. My team members are Rupya and Hari. Today we are going to say about what's the opinion of Gandhiji on religion. Now I want to say about what is religion. First of all, what is religion? Religion అంటే తెలుగులో మతం. మతం అంటే భగవంతునికి భక్తునికి మధ్య దూరాన్ని తగ్గించేదే మతం. మతం ఆ కాలంలో మతం వాళ్ళ అవసరాలకు సృష్టించుకున్నది. వాళ్ళ సెక్యూరిటీ కోసం మతాన్ని ఏర్పరచుకున్నారు. మతం అందరూ మతాన్ని నమ్మచ్చు. అన్ని మతాలు ప్రజల పట్ల మత్తుమందయింది. మతం వల్ల మనం దేవుడికి దగ్గర కావచ్చు, కానీ మతం వల్ల ప్రజల మధ్య గొడవలు వస్తున్నాయి. ప్రజలు నా మతమే గొప్పది అన్న భావంతో ఉండకూడదు. అన్ని మతాలు మనం దేవుడికి దగ్గర కావడానికి, దేవుణ్ణి కలవడానికి వివిధ మార్గాలే. మనకి బాగా తెలిసిన మతాలు హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం. హిందూయిజంలో అన్ని వస్తువులను మనం దేవుడిగా భావిస్తాము. అందుకే హిందూయిజంలో ఎక్కువ దేవుళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, విషం చిందించే పామును కూడా మనం దేవతగా భావిస్తాం. క్రిస్టియానిటీలో అందరూ ప్రేమించాలనే భావం ఉంటుంది. ఇస్లామ్స్ అందరూ శాంతిగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య మార్గదర్శకం కావాల్సిన మతం మారణ హోమాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మనం గాంధీజీ గారికి మతం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందాం. గాంధీజీ గారు ఒక సనాతన హిందూ. గాంధీజీ గారు హిందూ అయినా సరే వారు అన్ని మతాలని సమానంగా చూస్తారు. అన్ని మతాల గురించి గాంధీజీ గారికి తెలుసు. ఎలాగంటే వాళ్ళ నాన్నగారికి అన్ని మతాల వాడి మనుషులతో పరిచయం ఉంది. గాంధీజీ గారి దృష్టిలో మతం అంటే మన గురించి మనం తెలుసుకోవడాన్ని మతం అంటారు. అంటే సెల్ఫ్ రియలైజేషన్ మనట. ఈయన తల్లి భగవంతుని సేవిస్తారు మరియు మూఢనమ్మకాలను కూడా నమ్ముతారు. కానీ ఈయనకి చిన్నప్పటి నుంచి వారి నాన్నగారికి అన్ని మతాల వారితో పరిచయం ఉండడం వలన ఈయనకి అన్ని మతాల పట్ల విశ్వాసం మొదలైంది. ఇది ఇలా ఉన్నా సరే ఈయనకి మొదట్లో క్రిస్టియానిటీ అంటే నచ్చేది కాదు. ఎందుకంటే క్రిస్టియానిటీలో అప్పుడు ఆ ధర్మం వాళ్ళు వాళ్ళ మతమే గొప్పది, అందరూ వాళ్ళ మతంలోనే చేరాలి అని ఫోర్స్ చేసేవారు. ఈయనకి ఒకే మతం గొప్పది అనడం నచ్చలేదు. కానీ ఒకరోజు ఈయనకి ఒక క్రిస్టియానిటీ మనిషి అయిన ఒక మిత్రుడు ఈయనకి బైబిల్ చదవండి, అది చాలా బాగుంటుంది అంటారు. అప్పుడు గాంధీజీ గారు బైబిల్ చదవడంతో అందులోని ప్రేమ, త్యాగభావం మరెన్నో నచ్చి ఆయనకి అన్ని మతాల లాగానే ఈ మతం మీద కూడా ఈ మతాన్ని కూడా స్వీకరించారు.
సో గాంధీజీ గారికి అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలు సమానంగా గౌరవిస్తారు, అన్ని మతాలని స్వీకరిస్తారు. థ్యాంక్ యూ. నౌ మై కో పార్ట్నర్ రూప్యా విల్ కంటిన్యూ. బందర్లో జన్మించారు. ఈయన 6 అడుగుల బుల్లెట్ కాదు, అరంగుళం ఆయుధం కాదు, కానీ 60,000 కోట్ల ప్రజల గుండెల్లో హృదయ స్పందన, తెల్లవారి గుండెల్లో సింహగర్జన. ఈయన నడక న్యాయం, ఈయన ఊపిరి సత్యాగ్రహం, ఈయన తత్వం సత్యం, ఇదే ఈయన మతం. ఈ సత్యాగ్రహ ఉద్యమాలకు నాంది మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అయితే, ఇప్పటి వరకు అసలు ఈ రిలీజియన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, కానీ అలాగే ఆయన ఒపీనియన్ ఏంటో కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన ఉద్దేశాన్ని మనం ఎలా నమ్మగలం అనేది కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకోవచ్చు. ముందుగా ఈయనకు అన్ని రిలీజియన్స్ పట్ల ఒకే రకమైన భావం ఉంది అనుకున్నాం కదా, దీనికి ఒక సంఘటన చెప్తాను. అదేమిటి అంటే, ఒక సమయంలో ఈయన్ని థియోసాఫికల్ సొసైటీ, అంటే ఆనాటి కాలంలోనే ఇది కూడా ఒక రిలీజియన్ లాగా స్థాపించబడింది. అంటే యునైటెడ్ స్టేట్స్లో ఒక వ్యక్తి ముందుగా మొదలుపెట్టి దీన్ని అలా వ్యాపించారు. అందులోనూ మరియు క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళు కూడా మా దాంట్లో జాయిన్ అవ్వండి అని అన్నారు. కానీ ఇతను ఏమన్నారు అంటే, నేను ఒకే రిలీజియన్కి అయితే అలా చెందాలనుకోలేదు, నేను అన్నిటికీ సమానంగా చూద్దాం అనుకున్నానని నిరాకరించారు. దీన్ని బట్టి ఆయన అన్నిటికీ సమానంగా చూశారని మనకు అర్థమవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇతనికి ఇవన్నీ సమానంగా చూసిన హిందూయిజం కొద్దిగా ఎక్కువ ఇష్టం. ఎందుకు అంటే హిందూయిజంలో మాత్రమే మీకు ఏ మతం నచ్చితే ఆ మతం, మీకు ఏది నచ్చితే ఆ దేవుణ్ణే పూజించండి అని అన్నారు. కాబట్టి కొద్దిగా ఎక్కువ ఇష్టం. అలాగని మిగతా ఏం తక్కువ చేయలేదు, కానీ కొద్దిగా ఎక్కువ ఇష్టం అన్నమాట. నెక్స్ట్ మీకు ఒక సంఘటన చెప్తాను, దాన్ని బట్టి ఈయన గురించి మనకి కంప్లీట్గా ఒక కన్క్లూజన్కి రాగలం ఈయన ఏమనుకుంటున్నారని. ఈయన ఫర్దర్ స్టడీస్ కోసం ఇంగ్లాండ్కి వెళ్తున్నారు. ఆ సమయంలో ఏమైందంటే, కొన్ని మత పెద్దలని రిలీజన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే, మీరు కనుక అక్కడికి వెళ్తే అప్పుడు వైన్ తాగాలంటే మద్యపానం చేయాల్సిన అవకాశం రావచ్చు, నాన్ వెజ్ మాంసాహారం తినాల్సిన అవకాశం రావచ్చు అని ఉందని వెళ్ళొద్దని అంటారు. కానీ ఈయనేమంటారంటే, నేను మా అమ్మగారికి ప్రామిస్ చేశాను, నేను వాటిని ముట్టుకోను అని చెప్తారు. అయినా సరే ఒకరికి ఒప్పుకోరు అనమాట. అంటే ఆ మత పెద్ద ఒప్పుకోరు, ఈయన కూడా ఒప్పుకోరు. అంటే అలాగే నాన్ వైలెన్స్ ఏం చేయలేదు, శాంతంగానే చెప్పారు. ఒప్పుకోకపోవడంతో ఆ మత పెద్ద ఏం చేస్తారంటే, నిన్ను మా కులం నుంచి అలాగే ఇక్కడ ఈ చుట్టూ ఉన్న సంఘం నుంచి బహిష్కరిస్తున్నాము, అంటే అవుట్ క్యాస్ట్ చేసేస్తున్నాం అని అంటారు. అలా అవుట్ క్యాస్ట్ చేసేసారంటే అక్కడ ఏం చేస్తారంటే, ఎవరైనా సరే అతనితో మాట్లాడితే 1 రూపీ 4 అన్నాస్, ₹1 4 అన్నాలు కట్టాల్సి ఉంటుంది అనమాట. అలా చేయించారు. ఇప్పుడు ఈ సంఘటన ద్వారా మనకేం అర్థమవుతుందంటే, ఆయన అన్ని రిలీజియన్స్ని నమ్మారు. అలాగే అతని దృష్టిలో భగవంతుడు అంటే సత్యం, ట్రూత్, సత్య మార్గం అని అర్థం. అలాగే రిలీజియన్ విషయానికి వచ్చేసరికి మనల్ని మనం సన్మార్గంలో పెట్టుకోవడం కోసం మాత్రమే, అది దేవుడితో కమ్యూనికేట్ చేసే ఒక వే అన్నమాట. అలాగే కులం, ఈయన కులాన్ని అస్సలు నమ్మలేదు. ఎందుకంటే మనకు తెలిసిందేగా, వేదిక్ పీరియడ్లో వాళ్ళు చేసే పని బట్టి బ్రాహ్మణులు, వైష్ణవులు, క్షత్రియులు అని విభజించుకుంటూ వచ్చారు. కానీ ఈయన దాన్ని నమ్మలేదు. ఈయనకి ఇలాంటి తేడాలు నచ్చవు. సింపుల్గా ఈయన ఏమన్నారు అంటే, దేవుడు అంటే సత్యం, ట్రూత్. అలాగే పేదవాళ్ళకి సర్వీస్ చేస్తే అది భగవంతుడికి సర్వీస్ చేసినట్టే. అదే మనందరికీ తెలిసిందే కదా, సర్వీస్ టు పూర్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అన్నదన్నమాట. అలాగే రిలీజన్ అంటే అలా కమ్యూనికేట్ చేసుకొని సన్మార్గంలో పెట్టేది. ఇతనికి ఎటువంటి భేదాలు లేవు, అందుకే ఆయన మహాత్మా గాంధీ అయ్యారు. ధన్యవాదములు. ఇప్పటివరకు అసలు రిలీజన్ అంటే ఏంటి, ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అనేది నా కో పార్ట్నర్ హరి కంటిన్యూ చేస్తాడు. ఎప్పుడైనా ఎవరైనా దొంగతనం చేసినప్పుడు అతనిని దొంగ అని అంటాం. అసలు ఆ దొంగతనాన్ని పాల్పడడానికి గల కారణం అతని పేదతనం. ఆ పేదతనం ఎందుకంటే అసమానతల వలన. ఈ వరకు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, కానీ నేడు నాగరికత నేర్చిన మానవుడు మాత్రం
నేడు నేచర్లో నాగరికతగానే ఉండిపోయాడు. అలానే మన గాంధీజీ గారు చెప్పినట్లుగా మతంలో నుంచి మనుషులు కాదు, మానవత్వం నుంచి మనుషులు ఎదగాలి. సోదర భావన, అంతర్జాతీయ అవగాహన అందిపుచ్చుకోవాలి. అలానే మంచి నడవడికలో ఉండడం. మనం చదివేవి ఖురాన్, బైబుల్, భగవద్గీత ఇటువంటి మనం చదువుతాం. ఇవన్నీ మనం అందరం ఒక మంచి మార్గంలో ఉండడం కోసం, అలాగే తమను తాము అర్థం చేసుకోవడం కోసం. దీన్నే మనం సెల్ఫ్ రియలైజేషన్ అని కూడా అంటూ ఉంటాం. అయితే చాలామంది మా మతం గొప్ప, మా మతం గొప్ప అనే స్వార్థం చూపిస్తారు. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆక్రమించినట్లు, అలాగే మన అయోధ్య కేసులో హిందువులు తమ రామ మందిర్ కోసం, ముస్లింలు తమ మసీద్ కోసం చర్చించుకోవడం చూస్తున్నాం. ఇది ఎక్కడో కదా అని అనుకోవచ్చు, కానీ అది వారు చేసే తప్పు మాత్రమే కాదు, వారి చుట్టూ ఉండి వారిని ప్రేరేపించే వారి తప్పు కూడా. అందరికీ ఒక మాట, ఏ మతం అయితే ఏమిటి, మనం అందరం మనుషులమే. అయితే ఈ హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం అనేవి మనం ఒక మంచి మార్గంలో ఉండడం కోసం మాత్రమే. అప్పుడే మనం గాంధీజీ గారి వారసులం అవుతాం, లేకపోతే గోడ్సీ పుత్రులమే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. రూట్స్. మతం లేకుండా మానవుడు ఉండడు. దీనికి 2 ఉదాహరణలు ఇస్తా. అల్బేనియా అని చెప్పి యూరప్లో ఒక దేశం ఉంది. అది 1940 ప్రాంతాల్లో నాస్తిక రాజ్యంగా అయింది. చర్చిలన్నింటినీ మ్యూజియంలు చేశారు. కానీ 40 సంవత్సరాల తర్వాత అల్బేనియా తిరిగి దేవుడి మీద నమ్మకం ఉందని చెప్పి వాళ్ళు మళ్ళా మ్యూజియంలన్నింటినీ మళ్ళా చర్చిలను చేశారు. గాంధీజీ మతాంతరీకరణకు వ్యతిరేకి. ఎందుచేతంటే సత్యం అనేది ఉంటే అన్ని మతాల్లోనూ ఉంది. అందుచేత ఈ మతం నుంచి ఆ మతంలోకి వెళ్ళడం అర్థం లేని విషయం అని చెప్పి ఆయన many of our problems, and there are no side effects of naturopathy. It is of less cost, so we can prefer naturopathy. గాంధీజీ పర్యావరణ స్పృహ ఈనాడు ప్రపంచ సమాజం వింటుందా, తమ ధోరణి మార్చుకుంటుందా? చాలా ముందు చూపు ఉన్నవారు. ఆయన ఫస్ట్ స్వీడన్ అనే దేశంలో ఇలా అత్యున్నత నాగరికత వల్ల చాలా విసిగిపోయి వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న ప్రజలు వితౌట్ ఎలక్ట్రిసిటీ అండ్ సెల్ ఫోన్స్ కానీ ఏ విధమైన ఎలక్ట్రిసిటీస్కి సంబంధించిన ఎలాంటి గ్యాజెట్స్ యూజ్ చేయకుండా కుటీరాలలో నివసించేవారంట. అమెరికాలోనూ గాంధీజీ గ్రామాలు చూస్తున్నామంటే మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఇఫ్ మ్యాన్ కైండ్ రిటర్న్ టు ద నేచర్, ఇట్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. ఏం చేయాలి? శాస్త్రవేత్తలు ప్రపంచ మానవాళి స్వీయ వినాశనకు అంచున ఉన్నారని హెచ్చరికలు చేస్తున్నారు. ఓజోన్ పొరకు పడిన రంధ్రం చిన్నదేమీ కాదు.
ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతూనే ఉన్నాయి. వాటిని మనం పట్టించుకోకపోతే ప్రపంచంలో జీవనరహిత, భూరహిత ఇవేవి ఉండవు. అలాగే మనం గాంధీజీ గారి జీవిత చరిత్రను 1వ తరగతి నుండి పై స్థాయి వరకు అందరికీ బోధనాంశం చేస్తే గనక వారు బాగా నేర్చుకుంటారు. అలాగే నేటి పిల్లలే రేపటి పౌరులు అన్నారు కదా, దానిని మనం బేస్ చేసుకొని వారికి ప్రతిదీ నేర్పిస్తే కనుక ఇలా వారికి బాగా అర్థమవుతుంది. అలాగే మన అంతర్జాతీయ సంస్థల్లోనూ బాగా సంపన్న దేశాలు ఉన్నాయి కదా, వారు తమ యొక్క సుఖాలని కొంచెం తగ్గించుకొని త్యాగం చేస్తే కనుక వాటిని మన కోసం ఉపయోగిస్తే కనుక అన్ని దేశాలు తమ యొక్క దుఃఖాన్ని తగ్గించిన వారు అవుతారు. గాంధీజీ స్త్రీల విషయంలో ఎటువంటి ముందు చూపు ప్రదర్శించారు? అలాగే కనుక మనం కంటిన్యూ చేస్తుంటే ఇప్పుడు సమాజంలో కూడా స్త్రీలకు అంత గుర్తింపు ఉండేది కాదు. కానీ గాంధీజీ గారు ముందు చూపుతో మహిళలను స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా చేశారు. ఆ విధంగా మహిళలకు తమకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ విధంగా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా గాంధీజీ గారు మహిళల విషయంలో ముందు చూపు ప్రదర్శించారు. To ask one question. Apart from vegetarian and non-vegetarian, is there any other category in the diet habits? Apart from vegetarian and non-vegetarian, there is another category named vegan. It means in vegetarian, people will take even the products of animals like milk, ghee, etc. But a person who is vegan will not even consume animal products such as milk, ghee, etc. దానికి పునాదిగా ఈ రోజున జరిగిన గాంధీజీపై ఈ చర్చ ఫలప్రదం అవుతుంది. ఎందుచేతంటే కొంతమంది అయినా సరే గాంధీజీ మీద ఆసక్తితోటి చదువుదాం అనుకుంటారు. అలాగ చదువుదాం అనుకుంటున్న వాళ్ళకి ఒక చిన్న సజెషన్, బహురూపి గాంధీ అని చెప్పి ఎన్సీఆర్టీ వాళ్ళు బుక్ వేశారు చాలా సంవత్సరాల క్రిందట. అది నెట్లో లభ్యం, మీరు చదివితే చదవచ్చును. దీనికి తెలుగు అనువాదం కూడా వచ్చింది అదే పేరుతోటి, బహురూపి గాంధీ అని. మంచి పుస్తకం అని చెప్పి ఒక పబ్లిషింగ్ హౌస్ ఉంది, వాళ్ళు వేశారు. బహురూపి గాంధీతో అయితే మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుచేతంటే కస్తూర్బాయికి ఆయన జాకెట్లు కుట్టించాడు. దానికి ఇది బీజం అవుతుందని చెప్పి ఆశిస్తూ